అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంకలో ఈ నెల 27న ఇద్దరు చిన్నారులు గోదావరిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను స్వయంగా అందించారు. ఎలాంటి ఆపదొచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జరిగిన బోట్ ప్రమాదం, ఊడుముడి ఘటనల్లోనూ ప్రభుత్వం బాధితులకు సహాయం అందించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చర్యలు తీసుకుంటున్నారనేది అందరూ గమనించాలి. ఆ రోజు ఎలక్షన్ అయినటువంటి క్రమంలో ఊరుగూడెం గ్రామంలో కార్ యాక్సిడెంట్ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందితే ప్రభుత్వంతో మాట్లాడి ఆ కుటుంబాలకి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయినటువంటి వాళ్ళని మనం ఏ విధంగా తిరిగి తీసుకురాలేం, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళగానే ఒక్కొక్కటి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో కొద్ది రోజుల తర్వాత ఇక్కడ బడవ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణిస్తున్నటువంటి చర్యలు తీసుకు